హలో గైస్, మరి చూసుకుంటే మా ఇంటి బంగారం సినిమా రివ్యూ. సో యాక్చువల్లీ టాలీవుడ్లో మన లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ ఫిలిం మనకి మహానటి. సో అది చూసిన తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్తో అరే బాగా చేసింది, కీర్తి సురేష్ యాజిటీస్ చేసింది, చాలా బాగా చేసిందని ఒక ఫీలింగ్తో వచ్చాం. సో అంతకుముందు మనం చెప్పుకోవాలి అంటే అరుంధతి, సో రాణి రుద్రమదేవి, సో ఇట్లాగా అనుష్క పేరు తప్ప ఇంకెవరి పేరు వినిపించేది కాదు. ఈవెన్ ఈ రోజుకే కూడా ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం వస్తుంది అంటే ఖచ్చితంగా మనం అనుష్కని గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ద వే షీ క్యారీడ్ ద ఫిలిం అంటే చాలా డిఫరెంట్ అనమాట. ఏదో ఒక హీరో, ఒక స్టార్ హీరో వచ్చి చేసినట్టే ఉంటుంది ఆవిడ చేస్తే. ఈరోజు రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమా చూసినప్పుడు నాకైతే ఒకటే అనిపించింది, ఈ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి ఒక ప్రాపర్ ఆరా ఉన్న ఒక హీరోయిన్ పెట్టుకోవాలి. సో సమంత గారు ఏంటంటే ఓకే పర్వాలేదు, బట్ అయిపోయింది, జ్యూస్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే ఒక ఖుషి అనే ఫిల్మ్ వచ్చింది విజయ్ దేవరకొండతో, సో అక్కడే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మనం చూసాం ఒక ఎంఐ చేసావా కానీ. సో అంతెందుకు ఇప్పుడు ఇదే డైరెక్టర్ తీశారు, నందిని రెడ్డి ఇంకో సినిమా తీశారు ఓ బేబీ అని చెప్పి, అందులో కూడా చూడడానికి బాగానే ఉంటారు. బట్ గడుస్తున్న కొద్దీ మరేమో తెలియదు, సమ్ చేంజెస్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అదేంటంటే సినిమాకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇంకెలాగో లక్కీగా ఈ సినిమాకి ముందు ఇంటర్వ్యూలో అక్కడ ఆడలేదు, లేకపోతే అదొక ట్రోల్స్ జరిగేవి. ఇంతకుముందు ఏ సినిమా రిలీజ్ అయినా కరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఏదో ఒక టైప్లో ఒక సింపతి క్రియేట్ చేసి ఏదో ఒకలాగా ఫిల్మ్ అటెన్షన్ తీసుకునే టైప్ అనమాట. అది అవసరం, అది మీకు కలుపుకోలేదని మీరు చూసారా? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఈ సినిమాకి అలా జరగలేదు, ఇట్స్ ఓకే. ప్రమోషన్స్ కూడా ఒక డీసెంట్గా జరిగింది. మరి ఓవరాల్గా సినిమా ఎలాగుంది అంటే డైరెక్ట్గా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సినిమా అంతా కూడా గైస్ పర్వాలేదు, ఆ స్టోరీ బిల్డింగ్ కానీ, సో ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఎందుకంటే ఇదంతా క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అనమాట. సో ఏదైతే సమంత గారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మనం చూస్తాము. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక టెంపుల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుందన్నమాట సినిమా మొత్తంలో. సో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, టెంపుల్ సీక్వెన్స్, అదంతా కూడా ప్రీ ఇంటర్వెల్ ఒక 20 minutes ఆఫ్ ఎపిసోడ్. సో సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ అని చెప్తాను నేను. సో ఆ 20 minutes ఏదైతే ఉందో అదే హైలో అదే ఎనర్జీతో సెకండ్ హాఫ్ కూడా కన్వర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చి ఉండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో కుకింగ్ కామెడీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఒక ఆడాళ్ళ మధ్యలో ఎట్లాంటి అగైన్ ఆ కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం శ్రీముఖి గారికి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. షీ ఆల్సో డిడ్ గుడ్ జాబ్ అనమాట, చాలా బాగా చేసింది. ఈవెన్ సమంత లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఉన్నా సరే, సో ఈవెన్ అక్కడ ఎక్కడా కూడా మనకు ఆ డిఫరెన్స్ అయితే తెలియదు. సో పోటీ పడి నటించినట్టు అనిపించింది. సో శ్రీముఖి క్యారెక్టర్ వాస్ క్వైట్ గుడ్. సో ఓవరాల్గా బీజిఎం కూడా కరెక్ట్గా పడింది అక్కడికక్కడ. సో యాక్షన్ సీక్వెన్సెస్ తగ్గట్టుగా యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లయితే ఉంటాయో సో డీసెంట్, బీజిఎం మాత్రం డీసెంట్ అని చెప్తాను. బట్ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది గైస్, చాలా బాగుంది. ఒక హైలో వెళ్తాం మనము, ఇంటర్వెల్ కూడా అదే హైలో ఎండ్ అవుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మరి ఏమైందో తెలీదు, సినిమా స్టోరీ అంతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. మంచి మాట మాట్లాడవరా, జఫానా జఫడా ఏంటది, జఫానా జఫడా అంటే ఫస్ట్ హాఫ్లో రివీల్ చేసిన కొన్ని పాయింట్స్ మనం అది వెయిట్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ సీన్ ఇదే జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఇదే జరుగుతుంది. సో సేమ్ అట్లానే జరుగుతుంది వితౌట్ ట్విస్ట్. ఒక ట్విస్ట్ అనేది కానీ లేకపోతే ఏదో ఒక చిన్న జలకి ఇచ్చేటట్టు, సో అలాంటిదేమీ మనకు ఉండదు. రొటీన్ అయిపోయింది సెకండ్ హాఫ్ వచ్చేపాటికి. క్లైమాక్స్ ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేసుంటే బాగుండేదేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చెప్తున్నాను కదా, మళ్ళీ సమంత గారిని పెట్టి అలాంటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం, అలాంటి ఒక ఫైట్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం ఇట్స్ టూ రిస్కీ. సో మరి అందరూ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మరి చూడాలి. బట్ నాకైతే అది చెప్తున్నాను కదా. సో ఓవరాల్గా ఫిల్మ్ అయితే పర్లేదు కదా, మరీ అంత బాగాలేదని చెప్పను. బట్ ఫస్ట్ హాఫ్ మీరు అడ్జస్ట్ అయిపోతాను, ఫస్ట్ హాఫ్ బాగుంది, సో అది సెకండ్ హాఫ్ కొంచెం లేకపోయినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇట్స్ గుడ్ వాచ్. సో పర్వాలేదు, ఇట్స్ యాన్ వన్ టైం వాచ్ అని కూడా చెప్తాను నేను. సో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నందిని రెడ్డి గారు, ఆవిడ సో ఒక లేడీ డైరెక్టర్ వచ్చేసి టాలీవుడ్లో సర్వైవ్ అవ్వడం అనేది సో చాలా కష్టమైన పని. సో ఇప్పుడు మనకేంటంటే కన్నడలో కానీ తమిళ్లో కానీ ఉన్నారు లేడీ డైరెక్టర్స్, బట్ తెలుగులో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న ఒకే ఒక లేడీ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు నందిని రెడ్డి గారే. సో ఒక అలా మొదలైంది అని ఒక ఫిల్మ్ ఉంటుంది నాని గారిది, ఫెంటాస్టిక్ ఉంటుంది. ఈరోజు కూడా రిపీట్స్లో చూసినా మనకి ఎలాంటి బోరే కొట్టదు అనమాట, అంత బాగుంటుంది. సో మళ్ళీ 2019లో వచ్చింది ఓ బేబీ అని చెప్పి, సమంత గారే మళ్ళీ అందులో కూడా లీడ్, అది కూడా బాగుంటుంది చూడడానికి. సో పర్లేదు. బట్ ఈ సినిమా ఏంటంటే ఆ లిస్ట్లో యాడ్ చేయలేను నేను, ఇదే పర్వాలేదు, ఓకే, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. సో థ్యాంక్ యూ.